వేసి దిల్లు టైట్ చేసావే మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నితిన్, మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం తెలుసా? రైట్, మరి ఈ రోజు మనం వచ్చేసాం బీవీసీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ అమలాపురం. రైట్, సో మరి బీవీసీ అంటే ఇలా ఉంటుంది, బీవీసీ అమ్మాయిలు ఇలా ఉంటారు, బీవీసీ అబ్బాయిలు ఇంత ఎనర్జిటిక్ గా ఉంటారు, ఇంత జోష్ గా ఉంటారని నాకు తెలియాలంటే మీరు ఫుల్ యాక్టివ్ గా ఉండాలి. ఉంటారా? మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఓకే, తగ్గేదేలేలో మరి మన ఫస్ట్ క్వశ్చన్, జాబ్ అంటే విడిదేరా అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? అని పేరునా? అఖిల్ సార్. అఖిల్, రైట్. అఖిల్ చాలా క్యూట్ గా ఉన్నావు, హీరో అఖిల్ లానే ఉన్నావు. జాబ్ అంటే విడిదేరా అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది నీకు? లేడీ బస్ కండక్టర్ చూసినప్పుడు అబ్బా, ఏయ్ ఎందుకురా? హాయ్, ఐఎమ్ రామలక్ష్మి. రామలక్ష్మి, జాబ్ అంటే విడిదేరా అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? మా సర్చ్ సెంటర్ లో వర్క్ చేసే వాళ్ళని చూస్తే జాబ్ అంటే వెళ్దాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మా సర్చ్ సెంటర్ లో వర్క్ చేసే వాళ్ళని చూస్తే జాబ్ అంటే వెళ్దాను. బాయ్స్ నుంచి లోకేష్. ఈ జాబ్ చూసి అబ్బా వీడిది ఏం జాబ్ రా అని నీకు ఎప్పుడు అనిపించింది? పానీపూరి బండవాడు, ఫుల్ డబ్బులు, లేడీస్ కస్టమర్స్. ఆహా, వాడు ఏం తినిపిడు గారా, మొత్తం ఎట్లా అనుకో నుంచి తీస్తారు అంతే. బేసిక్ గా పానీపూరి బండి అంటే అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం కాబట్టి అక్కడికి వచ్చి తింటారు కాబట్టి అదే నేను పానీపూరి వాడిని అయితే మంచిగా అమ్మాయిలు చూసుకుంటా. అంతేనా? రైట్. నువ్వు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా? సెకండ్ ఇయరా. కొద్దిగా యాక్టివ్గా ఉండు. My name is Meghna. My name is Meghna sir. My name is Meghna sir. జాబ్ అంటే వీడిదేరా అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? రిసెప్షన్ లో ఉండే అమ్మాయిలు. ఎందుకురా? రిసెప్షన్ లో ఉన్న అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. నువ్వు కూడా నవ్వుతూనే ఉంటావు ఎప్పుడు? అంటే తలనొప్పి వచ్చినా, పొట్ల నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా నాకు అర్థమైంది ఏంటో తెలుసా గాయత్రి, రిసెప్షనిస్ట్ జాబ్ అయితే ప్రశాంతంగా కూర్చున్న చోటే కూర్చోవచ్చు, పొద్దున వచ్చి బాక్స్ తెచ్చి ఆడు కూర్చోవచ్చు, మధ్యాహ్నం బాక్స్ తినొచ్చు, మళ్ళీ నైట్. ఓకే సార్, హ్యావ్ ఏ నైస్ డే సార్, బాయ్. ఓకే, నీ పేరు? కార్తిక్. అబ్బా ఏం జాబ్ రా ఇది అని ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది? లేడీ స్టైలర్. లేడీ స్టైలర్. ఏది మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటావు? మరి అయితే నా మెజర్మెంట్స్ తీసుకొని నాకు పర్ఫెక్ట్ డ్రెస్ కుట్టాలి. ఓకే, అమ్మా కార్తీక్ మామూలుడు కాదమ్మా. కార్తీక్ తెల్లార్లు కొలతలు అంటే నడవదు ఇక్కడ. మళ్ళీ అన్న మళ్ళీ ఇంకొకసారి కొలతలు తీసుకుంటాను, మిస్ అయింది 2 కొలతలు అంటాడు. అరే తెల్లార్లు అంటే కష్టం. ఎందుకు ఏంది మరి కొలతల సంగతి? కరెక్ట్ తీసుకున్నా? అన్ని మిస్ ఇండియా కొలతలు. అన్ని మిస్ ఇండియా కొలతరా? అబద్ధాలు చెప్తుండ్రా వీడు. మంచిగా కొలతలు తీసుకున్న టైలర్ కి తెలుసా, నీకు తెలుసా? అంతే అంట. ఓకే కార్తీక్, ఓకే రైట్. నీ పేరు? శంకర్. జాబ్ అంటే విడిదేరా అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? బ్యాంక్ లో క్యాషియర్ చూసినప్పుడు అనిపిస్తుంది. అబ్బా, నువ్వు అనుకుంటావు కానీ క్యాషియర్ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళడు రా. కానీ మా ఎండ్ ఆఫ్ డే పొద్దున్న సాయంత్రం దాకా క్యాష్ చూస్తూనే ఉంటాడు కదా. చూస్తూనే ఉంటాడు అంతేనా? నువ్వు కూడా కోడిని ఏలాడి తీసుకొని చికెన్ అనుకుంటావా?
మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన పెద్ద రూమర్ ఏంటి? మణికంఠ ఇప్పటి వరకు నువ్వు క్రియేట్ చేసిన రూమర్ ఏంటి? కాలేజ్ లో టాప్ ఫిగర్ నాతో బయటకు వచ్చిందని. అరే నిన్ను చూస్తే నమ్మేలా లేవు కదరా. బై గాడ్స్ గ్రేస్ కాలేజ్ లో ఎవరు టాప్ ఫిగర్ లేరని. టాప్ ఫిగర్ లేరంట గర్ల్స్. వెళ్తే వెళ్ళావు గానీ బాత్రూమ్ కి ఒక్కడివే వెళ్ళకు, వేసి పడేస్తాం అనేసి మా గర్ల్స్ అంటారు. అరే కొడతా అంటున్నారా గర్ల్స్? నువ్వు టాప్ ఫిగర్ లేదా, నువ్వు బయటికి రారా, నీ సంగతి చెప్తావు. అదే సరెండర్ అయిపోతాను ఇంకా. అదే వేరే వాళ్ళు అయితే వదిలి వదిలి అంటారు, నువ్వేమో పట్టుకో పట్టుకో. హాయ్ ఐమ్ ప్రశాంతి. ఓకే ప్రశాంతి, మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన పెద్ద రూమర్ ఏంటి? ఈ సమలాపురం అందగత్తి నేనే. అలాగే ఉన్నావు. నీ పేరు నానా? ఉదయ్. ఉదయ్ బా ఉదయించే సూర్యుడిలా ఉన్నారా నువ్వు. ఓరే నిదుంప దగ్గర నువ్వా? ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన పెద్ద రూమర్ ఏంటి? మేము చేసే రూమర్స్ చెప్తే సెన్సార్లు ఎగిరిపోతాయి. సరే అయినా కూడా చెప్పు, అంత భయపెట్టే రూమర్స్ ఏమున్నాయి చెప్పురా. ఈ రోజు కాలేజ్ కి వచ్చిన యాంకర్ తో బీచ్ కి వెళ్ళాను. హాయ్ నా పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన పెద్ద రూమర్ ఏంటి? ఈ కాలేజ్ మా తాతయ్య కట్టించారు, సో నేను చెప్పిన ప్రిన్సిపల్ వింటారు. మా మామ ఎమ్మెల్యే అన్నట్లు మా తాతయ్య కాలేజ్, నన్ను ఎవడన్నా అన్నాడు ర్యాగింగ్ చేస్తాడంటే తొక్క తీస్తా. మై నేమ్ ఇస్ అను. ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన పెద్ద రూమర్ ఏంటి? కాలేజ్ లో దయ్యాలు జంటగా తిరుగుతున్నాయని రూమర్ క్రియేట్ చేస్తాం. సింగిల్ గా తిరగకూడదా? జంటగా తిరిగితే బాగుంటది కదా. సింగిల్ గా తిరగరా? ప్రేమ దయ్యాలు అవి. ప్రేమ దయ్యాలు చెట్ల చాటున తుప్పల చాటున. ఓకే, ఇప్పుడు మరి మనం సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి దొంగ దొంగ దొరికాడు. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ఎక్కడ ఆడాలి, ప్రాపర్టీస్ అయ్యి అసలు పార్టిసిపేట్స్ చేయరు గాయత్రి. ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఇక్కడే చూసేస్తే బాగోదు. సో కాబట్టి మనం ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఆ గేమ్ రూల్స్ ఏంటి తెలుసుకోవాలంటే మనం ఫీల్డ్ కి వెళ్ళాల్సిందే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్. దొంగ దొంగ దొరికాడే గేమ్ ఆడటానికి మనం ఫీల్డ్ లోకి డైరెక్ట్ గా వచ్చేసాం. సో ఇందాక చెప్పుకున్నట్లుగా ఇక్కడే ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడే పార్టిసిపెంట్స్ వచ్చేస్తారు. సో బేసిక్గా ఇప్పుడు దాకా మనం ఆడిన గేమ్స్ అన్ని టగ్ ఆఫ్ వార్ లాగా గాయత్రి టీం అండ్ నితిన్ టీం ఇద్దరం కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఆడబోతున్నాం. అదేంటో నేను చెప్పను, డైరెక్ట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి మనకు కావాలి పార్టిసిపేట్స్. ఎంతమందిని తీసుకుందాం? సో యాక్చువల్లీ ఈ సర్కిల్ చూస్తేనే చాలా కొత్తగా ఉంది. మేము కూడా సర్కిల్లో ఉన్నాం. ఈ మన దొంగ దొంగ దొరికాడులో టోటల్ 7 పార్టిసిపెంట్స్ కావాలి. సో 7 పార్టిసిపెంట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు 7 కూడా పంటలు వేస్తారు. పంటలు వేసిన తర్వాత ఈ పంటల్లో ఎవరైతే దొంగ అవుతాడో, ఐ మీన్ ఒకళ్ళు కొంచెం ఆపోజిట్ గా వేసిన వాళ్ళు దొంగ అవుతారు. ఆ దొంగ బయట ఉండాలి సర్కిల్ కి. మిగతా 6 సర్కిల్ లోపల ఉంటారు. సర్కిల్ లోపల ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని గుంజుకొని బయట వేయాలి. ఆ బయట దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగకి ఇద్దరికి టీ షర్ట్స్ దొరుకుతాయి. మరి మిగతా వాళ్ళందరికి కూడా క్యాప్స్ దొరుకుతాయి. గేమ్ చాలా వింతగా ఉంది కదూ. వింటుంటేనే ఇలా ఉందంటే మరి ఆడితే ఎలా ఉంటుందో చూసేద్దామా? ఎస్, మనం పార్టిసిపెంట్స్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఓకే రైట్. సో మరి దొంగ దొంగ దొరికాడే గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. సో బాయ్స్, ఇందాక చెప్పినట్లుగా గాయత్రి క్లియర్గా అర్థమైంది కదా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. డైరెక్ట్గా మన ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి ఆడేద్దాం. రండి అందరూ లైన్లో నిల్చోండి, పంటలు వేయాలి. కమ్ ఆన్ బాయ్స్. ఓకే గైస్, ఆర్ యు రెడీ? 3, 2, 1 స్టార్ట్. దొంగ దొరికేశాడు. గాయత్రి, మనం పంటలు వేసిన తర్వాత ఫైనల్ గా మనకు దొంగ చిక్కాడు. వీడు పెద్ద దొంగ, లోపల ఉన్న వాళ్ళందరినీ దొంగలు చేయాలి, చిన్న దొంగలు అనమాట. అరే రెడీ? నువ్వు బయట సర్కిల్ బయట ఉండాలి, సర్కిల్ లోపలికి వచ్చి వాళ్ళందరినీ గుంజుకొని బయటకు వెళ్ళాలి. అరే రెడీ? 3, 2, 1 గో. సత్య కమాన్, సత్య రే గుంజాలరా. అదే
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకరు బయట ఉన్నారు. సత్య సక్సెస్ఫుల్ గా ఒక దొంగని గుంజుకొచ్చాడు. సో ఫైనల్ గా ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ ని ఎలాగైనా గుంజుకొచ్చాయి స్పీడ్ గా. ఓకే రైట్. మొత్తానికి 7 దొంగల నుంచి ఒక దొంగ బయటకు వచ్చి ఆ ఒక దొంగ ఇద్దరిని దొంగలు తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి ఇంకొక దొంగని తీసుకొని వచ్చాడు. ఫైనల్ గా ఇక్కడ దొంగలు ఎక్కువైతున్నారు. లోపల ఉన్న పార్టిసిపెంట్స్ కి గజ గజ వరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం? 3, 2, 1 గో. కమాన్ బాయ్స్ ముగ్గురు. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇక్కడ ఉన్న దొంగలు ఇంకొక దొంగని లాగారు. ముగ్గురు కలిసి ఫైనల్ గా 4 దొంగలు అయ్యారు. ఈ 4 దొంగలు కలిసి ఆ ముగ్గురు పార్టిసిపేట్ ని గజ గజ వణికిస్తున్నారు. ఇక లేట్ చేయకుండా బాయ్స్ అని రాడే. ముగ్గురు అంటే ముగ్గురు, వాళ్ళని కూడా దొంగలు చేసేద్దాం. ఈ 4 కలిసి ఆ ముగ్గురిని గుంజుకొని రాబోతున్నారు. 3, 2, 1 గో. మా 4 దొంగలు కలిసి ఇంకొక దొంగను తీసుకొచ్చారు తోడు కోసం. సో మొత్తం 5 అయ్యారు కాబట్టి మిగతా ఉంది 2 కంటెస్టెంట్స్ మాత్రమే. మరి 5 కంటెస్టెంట్స్ లో ఒకళ్ళని తీసుకొస్తారా, ఇద్దరిని తీసుకొస్తారా? ఈ 5 కలిసి చూద్దామా? కమ్ ఆన్. సో మా 4 దొంగలు కలిసి మరొక దొంగని జతగా తెచ్చుకున్నారు. మరి ఈ 5 చూసి లోపల ఉన్న ఇద్దరికి గజ గజ దడదడలాడుతుంది. మరి ఆ 2లో లాస్ట్ లో పోరాడి గెలిచేదెవరు, బయటికి వచ్చేదెవరో చూద్దామా? ఓకే, మా దొంగలు రెడీగా ఉన్నారు. కమాన్. ఓకే మరి మొత్తానికి ఫైనల్ గా 7లో 6 దొంగలు బయటే ఉన్నారు. ఇంకొక లోపల ఒక్క పార్టిసిపెంటే ఉన్నాడు. నాకు తెలిసి 6 వన్ సైడ్ అయితే లోపల నా పార్టిసిపెంట్ కష్టమే కదా గాయత్రి? చాలా టఫ్. యా, మరి ఏం చేస్తారో చూద్దాం. లోపల ఉన్న పార్టిసిపెంట్ కూడా చాలా గట్టిగా ఉన్నాడు. ఒక్కడున్నా సరే మీ 6కి సమాధానం ఆ ఒక్కడే చెప్పేలాగా ఉన్నాడు. ఆ ఒక్కడిని బయటికి తీసుకొస్తారా? 3, 2, 1 గో. చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే మా అసలు దొంగ వెళ్ళి ఒక్కొక్కడిగా టోటల్ 6 ఫసక్ అంటూ గుంజుకొచ్చిండు. మరి అందుకు గాను అంత బాగా కష్టపడేందుకు వాడికైతే ఖచ్చితంగా టీ-షర్ట్ దొరకాల్సిందే. అండ్ మరి ఫైనల్ దాకా మావుడున్నాడు. ఇంత మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ ఇట్లా పక్కకు తోసి ఈ సర్కిల్ లో లాస్ట్ వరకు నిలబడ్డ మొగాడు రావిడు. ఫుల్ ఫైర్ మీద ఆడి ఈ రోజు మన దొంగ దొరికాడులో వీళ్ళందరూ చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో టఫ్ గా ఆడిన బాయ్స్ ఇద్దరికి కూడా జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకున్నారు. అన్నా మీకు కూడా మీరు కూడా ఏం తక్కువ కాదురా. మీకు కూడా క్యాప్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో బాయ్స్ మీకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్. చాలా చక్కగా ఈ రోజు మన దొంగ దొరికాడే గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ అన్ని ఒక లెక్క, ఈ రోజు ఈ గేమ్ ఒక లెక్క. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ గేమ్. ఎప్పుడు గాయత్రి వర్సెస్ నితిన్, కానీ ఈ రోజు
ఇద్దరం కలిసి మీ అందరితో కూడా ఫుల్ టు జోష్ గా మీ ఒక గేమ్ ని జట్టుగా చూసాం. ఆడాం మనం నిజంగా నితిన్. yes correct. Yes. thank you boys. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీ మైండ్ తప్పని చెప్పినా మీరు చేసే పని ఏంటి? మై నేమ్ ఇస్ ఫౌజియా. 6 ప్యాక్ ఉన్న హీరోస్ ఫొటోస్ చూసినప్పుడు. సిక్స్ ప్యాక్ చేస్తేనే మీలాంటి వాళ్ళ కోసం మళ్ళీ తప్పెందుకు అవుతుంది? అంటే 6 ప్యాక్స్ ఉన్న ఫొటోస్ చూసినప్పుడే కదా మైండ్ పోతుంది అని అనిపిస్తుంది. సో ఓకే, సిక్స్ ప్యాక్ చూసిన తర్వాత మైండ్ పోతుంది కాబట్టి అది తప్పు కాబట్టి అయినా సరే చూస్తావు. నాకు ప్యాక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు టీ షర్ట్ లోపల కనపడట్లేదు. నీ పేరు విజయ్. మైండ్ తప్పని చెప్పినా నువ్వు చేసే పని ఏమిటి? సీనియర్ అమ్మాయిని లవ్ చేయడం. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సీనియర్ అమ్మాయిని లవ్ చేయడం తప్పని తెలిసిన మైండ్ వద్దని చెప్తున్నా వాడు మళ్ళీ చేస్తావు. ఓకే మరి గర్ల్స్. ఐఎమ్ ప్రణీత. ఓకే, నీకు వచ్చిన క్వశ్చన్, నీ మైండ్ తప్పని తెలిసినా నువ్వు చేసే పని ఏంటి? బ్రష్ చేయకుండా కిస్ చేయడం. బ్రష్ చేయకుండా కిస్ చేయడం అంటారే. అమ్మాయిలు సైలెంట్ గా ఉంటారనుకుంటే ఇంత వైలెంట్ గా ఉన్నారంటరా. భార్గవ్. నీ మైండ్ తప్పని చెప్పినా నువ్వు చేసే పని ఏంటి? మా డాడీ పాకెట్ నుంచి మనీ తీసుకోవడం. అమ్మ దొంగ. వద్దని చెప్పినా కూడా వినదురా మైండ్. దేనికి రా పాకెట్ మనీ ఏం చేస్తావు? గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్స్ కొనివ్వడం. మీ నాన్న చూస్తే ఇంటికి పోయినాక నీకు ఉందిలే. నీ పేరు చెప్పరా? వర్షిని. వర్షిని, నీ మైండ్ తప్పని చెప్పినా నువ్వు చేసే పని ఏంటి? ఒకేసారి ఎక్కువ మంది అబ్బాయిలు మెయింటైన్ చేయడం. అది తప్పు కాదు, No comments, రా. హక్కు అది. మై నేమ్ ఇస్ భవానీ. భవానీ, మీ మైండ్ తప్పు అని చెప్పినా సరే మీరు చేసే తప్పేంటి? స్నానం చేయకుండా కాలేజీకి రావడం. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? నీ పేరు? నా పేరు సత్యాన. మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో బొడ్డు పైన పొల్లు ఎందుకు వేస్తాడు? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? సత్య మంచి రొమాంటిక్ ఉన్నాడు. మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? శోభనం మంచం మీద మల్లెపూలు ఎందుకు జల్లుతారు? కాదు, మల్లెపూలు బదులుగా ఆల్టర్నేటివ్ గా ఏం వేయచ్చు? గన్నేరు పూలు. పొద్దున వరకు ఇద్దరు సచ్చూరుకుంటారు. నీ పేరు? ఉదయ్. మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? యూత్ బాత్రూమ్ ఫోన్ ఎందుకు తీసుకెళ్తారు? వైష్ణవి. వైష్ణవి, మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? పాత సినిమాలో హీరో హీరోయిన్ పువ్వు వెనక్కి వెళ్ళగానే పువ్వు ఎందుకు ఊగుతుంది? నీ పేరు నాన్న? తోషిత్. నీకు వచ్చే ఏ సర్టిఫికేట్స్ డౌట్స్ ఏంటి? సినిమాలో రొమాంటిక్ సీన్స్ తర్వాత అమ్మాయిలు ఎందుకు ఏడుస్తారన్న? రొమాంటిక్ సీన్స్ తర్వాత అమ్మాయిలు ఎందుకు ఏడుస్తారన్న? ఎందుకు ఏడుస్తారా? నాకేం తెలుసురా. మైసెల్ఫ్ హర్షిత. హర్షిత, మీకు వచ్చే ఏ సర్టిఫికేట్ డౌట్స్ ఏంటి? బాయ్స్ ఫోన్ లో VPN ఎందుకు యూస్ చేస్తారు? నీకు తెలీదా? తెలీదు. వాళ్ళనే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. అంటే అటు సైడ్ గర్ల్స్, ఇటు సైడ్ బాయ్స్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఫుల్ టు జోష్ లో నింపడానికి, మిమ్మల్ని ఫుల్ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. హాయ్, అందరు ఎట్లున్నారు? ఇవాళ కూట్కట్పల్లికి వచ్చిన ఎట్లుంటుందో రాండి చూద్దాం రండి. ఏ అన్న ఆటో అన్న ఏం చేద్దానవే? నీ ఆటో వాణ్ణి అందమైన నీటు గాని. పట్టుకున్నదా? గట్టిగా పట్టుకున్నదా? రమ్మంటే రాలేవు. ఓ పొరగా ఏం చేస్తావు? షూలా ఇప్పుడు ఏడెత్తుకొచ్చినవే?
సేమ్ నా షూలు లెక్కనే ఉన్నాయి. నువ్వు చదువుబాబది, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. ఏ పోరాడా నువ్వు నేను పోతా పో. ఏం చేస్తానో ఇక్కడ కూర్చున్నావు, యథార్థంగా కూర్చున్నావు. ప్రపంచంతో నీకు సంబంధం లేదు. ఓ అన్న లిఫ్ట్ ఇస్తావా గాడి దాకా? కొత్త బండి ఉన్నది కదా, ఇస్తాడో ఇయ్యడో. ఓ నీ బండి ఎత్తుకపోను. పొరగాడి చెప్ప గ్యాటోలో. ఓ అన్న మనం పాల బిజినెస్ పెడతాం, అమ్ముకుందాం, బర్రెలు తెచ్చుకుందాం, మళ్ళీ అమ్ముకుందాం. అది జీవితం సంకనాగిపోయింది మళ్ళీ, అందుకే మన జీవితాన్ని డెవలప్ చేసుకోలే నా మాట. ఓ అన్న గాడి దగ్గర లిఫ్ట్ ఇవ్వవా? ఓ కారు కొత్తగా ఉన్నది. డోర్ యాడ్ ఉందే. అమ్మో మంచిగా ఉంది, అత్తలేదే. ఏ ఎవరను? ఏ ముసలోడు అన్నాడు. ఓ అంకుల్ ఎందుకు కొడుతున్నావు నన్ను? ఓ ఇడు ఏ అంకుల్ కొడతా మళ్ళా, నాకు కుంపు వస్తుంది చూడు, మళ్ళీ తట్టుకోలేవు. ఏ పోనాడు వామ్మో, నీకు దండం పెడతాడు. అబ్బా ముఖం మీద కొడతా, నేను కొడతా నిన్ను. ఓ అన్న ఏడుకోతురా? ఓ 90 ఇచ్చినావు, స్మెల్ వస్తుంది. ఓ అమ్మ ఏడుకోతురు, అందరు పోతురా. బ్యాగ్ నాది లెక్క ఉన్నది కదా, నాది బ్యాగ్. అమ్మ మీరు ఎప్పుడు ఎత్తుకొచ్చిర్రు? సరే తీసుకుపోయినారు కానీ కూరగాయలు వేసుకురండి. ఏ అమ్మ ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ ఉన్నది కదా మొత్తం. ఇటు పోయేటోడు ఇటు పోతుండే, అటు పోయేటోడు అటు. నన్ను పట్టించుకుంటలేరు ఎవరు. బాబా ఏం చెప్తాను? తిందామా అమ్మవా? ఏం కూర? కోడిగుడ్ల కూరనా? నాకు ఇంత చేస్తావా? అద్దు పోండి, ఏమద్దు నీకు కోడిగుడ్లదు, నీ మద్దు. ఓ నా పోరీలు మంచిగా ఉన్నారు, ఎంత బాగున్నారు చూడు. ఈ కాజేలు ఈ తమ్మన్న అంతే. ఓ పోరి ఏం చూస్తారు నా పోరీలు? అమ్మ దిష్టి తగ్గుతుంది పోండి. అమ్మ అలా జూనియా. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ తో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangapps. And this is your Gayatri. Signing off. See you boys and girls.